కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇలాంటి చర్యలకు పూనుకున్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కన్నెర చేస్తే ఎవరూ బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. కాగా నిన్న నల్గొండ జిల్లా గౌరారం మండలం ఇటికలపాడు గ్రామంలో బొడ్రాయి పండుగలో పాల్గొన్న వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఇటికలపాడు గ్రామానికి వచ్చే రోడ్డు బాగోలేదని ఈ గ్రామానికి చేరుకోవడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ వెంకటరెడ్డిపైకి కుర్చీలు విసిరారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. మిత్రులారా, ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో మన పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వెళ్తే టిఆర్ఎస్ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేసిండ్రంట. నేను ఒక్క మాట సవినయంగా టిఆర్ఎస్ నాయకులకు చెప్పదలుచుకున్నా. బిడ్డ 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటుంటే మిమ్మల్ని పాతాళానికి తొక్కేటోళ్ళం. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఎవడైనా మా నాయకుల వైపు కన్నెత్తి చూసినా, మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా, దాడులు చేసినా ఒక్కనొక్కని సంగతి చూస్తాం, డైరీ రాస్తున్నాం. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేస్తే డైరీ రాసి పెడతాం. లెక్కకు లెక్క, మిత్తికి మిత్తి చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. గ్రామాలకు వెళ్ళండి, తండాలకు వెళ్ళండి, గూడాలకు వెళ్ళండి, అందరిని కలవండి. 2003లో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇవాళ 2023లో అదే పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు 2004లో ఎట్లయితే ప్రభుత్వం వచ్చిందో 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి, అందరిని కలవండి, తండాలు గూడాలకు పోండి, ఇంటింటికి పోండి, ప్రతి గుండెను ప్రతి తలుపును తట్టండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జయంగా మిత్రులారా, ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో మన పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్తే టిఆర్ఎస్ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేసిండ్రంట. నేను ఒక్క మాట సవినయంగా టిఆర్ఎస్ నాయకులకు చెప్పదలుచుకున్నా. బిడ్డ 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటుంటే